హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్. ఫ్రెండ్స్, మరి నాకు ఈరోజు ఏంటంటే ఒక చిన్న కష్టం ఒకటి వచ్చింది. అది ఏంటంటే నేను చేసే వ్యాపారం అంటే ప్లాస్టిక్ అండి, ఫ్యాన్సీ టీవీఎస్ ఎక్సెల్ మీద బండి మీద నేను పనిచేస్తాను కాబట్టి ఆ ఫ్రంట్ టైరు అంటే ఆ టైరు మరి ఎలా బరస్ట్ అయిందో మొత్తానికి ఇంటికి వచ్చిన తర్వాత నేను భోజనం చేసి పడుకున్న తర్వాత ఒక పెద్ద శబ్దం వచ్చింది. అది ఏంటని మాకు తెలియలేదు. నువ్వు మధ్య మధ్యలో డౌట్ చేసి అనుకో, నాకు వచ్చే మ్యాటర్ పోద్ది, కష్టం పోద్ది, చూస్తే అక్కడ నుంచో చూడాలి. మరి నేను ఆదివారం పనికి వెళ్ళి వచ్చాను. వచ్చే దారిలో బాగా కంకర్ రోడ్డు బాగా పోతే ఆ రోడ్డు తవ్వేసేసేసి పెద్ద పెద్ద రాళ్లతో కంకరు చిప్స్ మొత్తం కలిపేసేస్తే ఆ దాని మీద కూడా నుంచి నేను వచ్చేసాను. కానీ ఎట్టగైనా కొంచెం ఫ్రంట్ టైర్ చాలా తేడాగా ఉంది. సరే అని చెప్పి ఆల్రెడీ అంతకుముందు మెకానిక్ దగ్గర కూడా వెళ్తే అయ్యా టైరు పని అయిపోయింది, కొత్త టైరు ట్యూబ్ వేసుకోవాల్సిందే నువ్వు అని చెప్పాడు. సర్లే ప్రస్తుతానికి రన్నింగ్ చేద్దామని చెప్పి రన్నింగ్ చేసా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆదివారం మాత్రం మేము భోజనం చేసి పడుకున్న తర్వాత పెద్ద శబ్దం వచ్చిందంటే అమ్మ ఏదో పెద్ద శబ్దం వచ్చింది, ఏంటి ఒకసారి బయటికి వెళ్ళి చూడంటే అందరూ కాస్త వచ్చి చూసారంటే తీరా చూస్తే మన టీవీఎస్ ఎక్సెల్ బండి ఫ్రంట్ టైర్ పగిలిపోయిందండి. ఇక మనకి పని పెట్టింది అనుకున్నాను. సరే అని చెప్పి సోమవారం చేయించుకుందాం అనుకున్నాను. కొంచెం నాకు కుదరలేదు. ఏంటంటే అసలు విషయం ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే ఆదివారం వచ్చిన డబ్బులు వేరే రకంగా కొన్ని రకాల అవసరాలు ఉంటే వాడేశాను. మళ్ళీ దానికి కావాలంటే కొంచెం టైరు ట్యూబ్ వేయాలంటే కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి మొత్తం కొత్త సెట్ వేయించేద్దామని ఆగి మంగళవారం రోజు అంటే ఈ రోజు నేను ఇందాకడే ఆ పని అంతా చేపించేసేసుకొని రెడీ చేసేసుకొని నేనే ఇంటికి ఆ టైర్ తీసుకెళ్ళి నేనే అక్కడ చేయించేసుకొని తీసుకొచ్చి ఇంట్లో బిగించేసుకున్నాను. సరే ఫ్రెండ్స్, మరి ఇలాంటి చిన్న చిన్న కష్టాలు కూడా మనకు వస్తాయి మన వ్యాపారాల్లో. అంటే టీవీఎస్ ఎక్సెల్ మీద పని చేసేవాళ్ళు ఇవన్నీ భరాయించాల్సి వస్తుంది. పని కూడా కొంచెం తెలిసి ఉండాలి. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు నేనైతే మీ అందరికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే చాలా మంది ఏంటంటే వ్యాపారం చేయడానికి ముందుకు వస్తున్నారు, కానీ కొంతమంది భయపడుతున్నారు. ముందుకు వస్తున్నారు, కొంతమంది భయపడుతున్నారు అంటే మళ్ళీ ఏంటని సందిగ్ధంలో పెట్టబాగండి అని చెప్పి నన్ను మీరు క్వశ్చన్స్ చెయ్యొద్దు. ఏంటంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉండొచ్చు, కొంతమంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనం వ్యాపారం చేయాలంటే ఒక్కటే ధైర్యంగా ఉండాలి, దానికి తోడు మన దగ్గర పెట్టుబడి ఉండాలి. కొంచెం మీరు చిన్న భిన్నంగా అంటే కొద్దో గొప్ప అప్పులు ఉంటే ఆ అప్పులను సునాయాసంగా మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారమే కాకుండా చిన్న చిన్న చిరు వ్యాపారాలు మీకు ఇష్టమైన ఏయన్నా చేసుకుని ఆ చిన్న చిరు అప్పును కూడా మీరు వ్యాపారం మీద తీసుకోవచ్చు. అదే నెల జీతాల మీద అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే అది నెలకి వస్తుంది కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంటుంది. అయ్యా మళ్ళీ ఈ గురించి ఎలా చెప్తున్నారు ఏంటి అది అని మీరు నన్ను క్వశ్చన్స్ వెయ్యొద్దు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా సరే ఈ రోజు నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నానంటే ఒక్కటేనండి. మీకు మధ్యలో నీకు చెప్పడం మర్చిపోయాను. మీకు నా దగ్గర వాస్తవానికి డబ్బులు లేవు. లేకపోతే మా పెద్ద అబ్బాయిని అడిగితే మా పెద్ద అబ్బాయి డబ్బులు అరేంజ్ చేశాడు. 3ంటికి వచ్చాడు, కింద నుంచి కేకేశాడు. వచ్చాడు, ఆయన ఏదో పని మీద చేసుకుంటే కేకేస్తే నాకు ఫోన్ చేస్తే మా మిస్సెస్ వెళ్ళి డబ్బులు తీసుకొచ్చింది. ఆ డబ్బులు తీసుకుని వెంటనే నేను 3:50 కల్లా బయటికి వెళ్ళిపోయి 4:50 కల్లా నేను ఇంటికి వచ్చేసి మీకు ఇప్పుడు వీడియో రెడీ చేస్తాను. ఇదైంది, ఇప్పుడు 5 గంటలకి వీడియో రెడీ చేసి మీకు వీడియో అందిస్తున్నాను. ఏంటంటే ఇక్కడ కష్టాలు అనేది అందరికీ ఉంటాయి, అయ్యి మనం భయపడకూడదు. మావిడ కొంచెం కంగారు పడింది, అయ్యా టైర్ పగిలిపోయింది మరి వ్యాపారానికి ఎట్టాగా అది అని చెప్పి కంగారు పడుతుంది. కంగారు పడద్దు, ఆగు. జరిగే పని ఎప్పటికైనా జరిగిద్ది, ఆగదండి. ఏ పని ఆగదు. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం మైండ్ సెట్ పర్ఫెక్ట్ గా పనిచేస్తే ఒక్కటే ఏదన్నా మనం చెయ్యగలను అనే నమ్మకం మనకు ఉండాలి. భయపడకూడదు. చిన్న చిన్న విషయాలకి భయపడితే మనం ఏం చేయలేం. ఎప్పుడు భయపడద్దు. ఏ పని చేసినా కూడా మనం హ్యాపీగా సంతోషంగా అది ఎంత కష్టమైనా సరే చక్కగా తేలిగ్గా చేసి అవతల పారేయాలి. అంతేగాని చిన్న చిన్న కష్టాలకి చిన్న చిన్న ఉపద్రవాలు వచ్చిన దానికి మన బాధలు కష్టాలు వేరేవాళ్ళకి చెప్పకూడదు, మన మనసులో దాచుకోండి. కొన్ని చెప్పుకోవచ్చు, కొన్ని చెప్పలేని మాత్రం చెప్పకూడదు. పక్కన ఉన్న వాళ్ళని ఎవరిని ₹1 కూడా అడగకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం డబ్బు అవసరాల కోసం అవతలని అడుగుతారో అప్పటి నుంచి సమస్య స్టార్ట్ అయ్యింది. డబ్బు వీడి దగ్గర ఏమీ లేదన్నట్టుగా కొంచెం ఎగతాళి చేయడం కూడా ఎక్కువ అయింది. ఎవరు ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఎవరు ఏదో బిల్డప్ ఇస్తారు అంతే. వాళ్ళ దగ్గర మా దగ్గర ఉంది, ఏదో ఉంది, మేము అది తోపులం గీపులం అంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఎదుటోడికి ₹10 ఇవ్వాలంటే ఎవరికి మనసు ఒప్పదు.
వాడు నట్టగా ఉండాలి, ఆ నట్టగా చూడాలని చెప్పి వాడు ఒక కంటితో చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళని మనం అధిగమించి ముందుకు వెళ్ళాలంటే సైలెంట్గా ఉండి మన పని మనం చేసుకుంటూ వాళ్ళకంటే ఒక 2 రెట్లు మనం ముందుకు ఉండేటట్టుగా మనం కష్టపడి పని చేసుకొని మనం తెలివితేటలు ఉపయోగం చేసుకొని ముందుకెళ్ళాలి. ఎవరిని పడితే వాడి దగ్గరికి వెళ్ళి చేయి చాచకూడదు. చాచామనుకో మనకి లోకుగా చూస్తారు. అది మాత్రం ముఖ్యంగా చూసుకోండి. మనం చేసే చిన్న పని అయినా సరే, చిన్న చిరుద్యోగం అయినా సరే, ఏ ఉద్యోగమైనా సరే, ఎదుటి వాడిని కానీ అయిన వాడిని కానీ ఎప్పుడైతే మనం డబ్బు అడిగామో వాడు మనల్ని చులకనగా చూస్తారు. ఎవరిని అడగద్దు, అడగాల్సిన అవసరం మనకు లేదు. మీకు ఓపిక ఉంటే చిన్న చిన్న చీట్లు ఉంటాయి, రోజువారీ వాళ్ళు ఎవరో ఇచ్చిన వాళ్ళు ఉంటారు. తప్పదు అనుకుంటే మాత్రమే తీసుకోవాలి, అనవసరమైన వాటికి మాత్రం తీసుకోకూడదు. తప్పదు, ఇక తప్పదు అంటేనే అప్పు పుట్టాలి, అప్పు పుట్టేటట్టుగా కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నానంటే నేను ఎవరిని తొందరగా డబ్బులు అడగను. అడిగితే మా ఇంట్లోనే మా వ్యాపారం మాది, లేకపోతే మా పెద్ద అబ్బాయి లేకపోతే మా చిన్న అబ్బాయి, ఇంక మేమే చూసుకుంటాం. అంటే మూడో వాళ్ళని ఎవరిని తొందరగా మేము డబ్బులు అడగము. ఎందుకంటే ఏదైనా అడిగినా సరే అప్పు కింద అడుగుతాము. వాళ్ళు అడిగినా కూడా కొంతమంది ఇవ్వరు. ఏంటంటే అదొక బడాయి, మీకు దానికి మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. మరి మీరు ఎవరైనా సరే చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటే, మీరు చిన్న డబ్బులు లేకపోతే ఒక చిన్న అప్పు చేసుకొని సొంతంగా వ్యాపారం పెట్టి మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఇప్పుడు ఈ చిన్న వ్యాపారం నన్ను ఎంతో బతికిస్తుంది. ఎప్పటి నుంచో చేస్తున్నా, హ్యాపీగా సంతోషంగా. అంతకుముందు నేను అంత సంతోషం లేను. అంతకుముందు నిజం చెప్పాలంటే అప్పులు కూడా లేవు, తింటాకి తిండి లేదు. వాస్తవంగా చెప్తున్నా, తింటాకి తిండి లేదు, అప్పులు లేవు, ఇచ్చేవాడు లేడు, ఎలా తీసుకోవాలో తెలియదు, ఎలా తీర్చాలో కూడా తెలియదు. ఎందుకంటే పని ఉంటేనే కదా మనం తీర్చేది. సరే, ఈ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడుకులన్నీ తెలిసినాయి, కొంచెం తెలివితేటలు పెరిగినాయి. అంటే జనం దగ్గర నేర్చుకున్న తెలివితేటలు ఎక్కువైపోయినాయి, ఆ జనమే మనకి నేర్పించారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే చిన్న చిరు ఉద్యోగం చేయాలనుకుంటే హ్యాపీగా సంతోషంగా చేసుకోండి. మీ దగ్గర ఉన్న చిన్న పెట్టుబడితో కూడా వ్యాపారం చేసుకోవచ్చు, కేవలం 5,000 రూపాయలతో కూడా. అది ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ కావచ్చు, ఓన్లీ ప్లాస్టికే కావచ్చు, ఇంకా చిన్న చిరు వ్యాపారాలు చాలా ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, మీ అందరికీ ఏంటంటే ఈరోజు ఈ వీడియో చేయడానికి ఏంటంటే నాకు చిన్న ఆపద వచ్చింది. ఆపద కూడా ఈరోజు తీరిపోయింది. మా ఆవిడ మాత్రం కంగారు పడింది. అయ్యా ఏంటి మరి బండి ఎట్ట సంగతి అది ఇదని కంగారు పడుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అంటారు చూసావా, నారు పోసినోడు నీరు పోయడం అన్నట్టుగా ఏ రోజు ఏది జరగాలో అదే జరిగింది. అంతా దైవలేలా, మనం ఏం చేసేది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీరు భయపడుకోకుండా ఉండండి. వాటంతటికి అవే నిదానంగా కొద్దో గొప్ప అలా తీర్చుకుంటూ బయటకు వచ్చేద్దాం. ఎందుకంటే ఈ రోజున్న కష్టం రేపు ఉండదు, రేపున్న కష్టం ఎల్లుండి ఉండొచ్చు, పెరగచ్చు తరగచ్చు, ఏదైనా మన చేతిలోనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి నేను ఈ వీడియో చేయడానికి కూడా నేను ఎవరికి భయపడను, ఎవరికి ఇబ్బంది పెట్టను. నా సమస్య ఏదో నేనే చూసుకుంటాను, మా కుటుంబ సమస్యలు మేమే చూసుకుంటాం. మరి ఫ్రెండ్స్, మీరు కూడా అలాగే ఉంటారని చెప్పి నా చిన్న కోరిక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందుంటా. మీ వెంకట్రావు వ్లాగ్స్. థ్యాంక్ యూ.